చిట్ ఫర్ చిట్ కామెడీ ఛానల్. కామెడీ న్యూస్ ఫ్రమ్ నారద్. ఈరోజు మన టాపిక్ సింగం వర్సెస్ చెత్తకుప్ప. లక్ష సార్లు చూసిన బోరు కొట్టిన సినిమా ఏది? ఎస్, దట్ ఈస్ సింగం. తెలుగులో యముడుగా రిలీజ్ అయి అందరినీ ఉర్రూతలుగుస్తూ ఉంటుంది. టీవీలో ఎన్నిసార్లు వచ్చినా గుడ్లు అప్పగించేలా చేస్తూ ఉంటుంది. ఆ సినిమా స్క్రీన్ ప్లే అటువంటిది. రన్ రాజా రన్ అన్నట్టు స్క్రీన్ ప్లే సాగుతుంది. అందుకే సీక్వెల్స్గా 3 భాగాలు వచ్చాయి. 3 బ్లాక్ బస్టర్లే. Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday. Extra day ga kavalanta weekly okka Valentine's Day. ఈ క్రెడిట్ అంతా హీరో సూర్యకి, దర్శకుడు హరి బృందానికి, ప్రొడ్యూసర్ కేఈ జ్ఞానవేల్కి దక్కుతుంది. ఈ సిరీస్లో సింగం 1లో అమ్మాయిల అక్రమ రవాణా గురించి, సింగం 2లో డ్రగ్స్ గురించి డీల్ చేశారు. Let's sing and dance. 2017లో రిలీజ్ అయిన సింగం 3లో పర్యావరణ పరిరక్షణ అంశం గురించి డీల్ చేశారు. గుర్తుంది కదా? లేకపోయినా గుర్తు చేద్దామనే ఈ ప్రయత్నం. సరిగ్గా గమనించండి ఈ విలన్ బిల్డప్ షాట్స్. విదేశంలో ఉండే ఈ విలన్ చేసే బిజినెస్ ఏమిటో తెలుసా? ఆ దేశంలో ఉండే చెత్తను పోగు చేసి అక్రమంగా ఇండియాకు రవాణా చేసి ఇక్కడ డంప్ చేయడం. చెత్త బిజినెస్ తోడికి ఇంత బిల్డప్ అనిపిస్తోందా? వీడు చేసే అక్రమ రవాణా మామూలు చెత్త కాదు. నిత్యం మన ఆసుపత్రుల్లో ఎన్నో ఆపరేషన్లు జరుగుతూ ఉంటాయి. ఎన్నో అవయవాలు కత్తిరిస్తూ ఉంటారు, డస్ట్బిన్లో పడేస్తూ ఉంటారు. మరి అవన్నీ ఏం చేస్తారు? దానినే బయోమెడికల్ వేస్ట్ అంటారు. ఇది చాలా ప్రమాదకరమైనది. ఎక్కడ పడితే అక్కడ పారేయడానికి వీలు లేనిది. దీనికోసం మన దేశంలో 2016లో బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ని 1986 ఈపీ యాక్ట్ ద్వారా తీసుకొచ్చింది మన ప్రభుత్వం. ఈ ఆసుపత్రుల వ్యర్థాలని డిస్పోజ్ చేయడానికి అనేక నియమాలు పెట్టింది. మనం ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే ఆ చెత్తగాడు ఆ చెత్తని ఎక్కడ పోగు చేస్తానంటాడేంటి? అదే సినిమాలో థ్రిల్లింగ్ పాయింట్. నా దేశాన్ని చెత్త కుప్పంటావా, చెత్త నా కొడక అంటూ హీరో దేశభక్తిని ప్రకటించిన తీరు అద్భుతం. విలన్ని మట్టుపెట్టిన తీరు అమోఘం. ఇప్పుడు చెప్పండి అబ్బయ్య, సింగం వర్సెస్ చెత్తకుప్ప అంటే అర్థం ఏమిటి? చెత్తకుప్ప కాదు, చెత్తకుప్పగాడు. ఓ చెత్తకుప్పగాడికి అటువంటి బిల్డప్ ఇచ్చిన అది కేక జోక్ అంటే.